ఏం పోరాళ్ళు ఉన్నారు ముత్తా నడుస్తానికి కాళ్ళు కొంచుతాను చేతులు కొంచుతాను అంటాను దాని అటు ఎటు బాటిల్ లేదు కానీ ఇళ్ళకెళ్ళి పోవాల్సిందే మెల్లే సచ్చే పీకేటట్టున్నారు ఇక అన్న ఎడైతే జాగా మంచిగా ఉంది ఇక్కడ కూర్చుందాం అయిపోయింది. ఇంకా నీళ్ళు తెప్పిమంటావా మంచి చల్లటి వాటర్ ఫాల్స్ ఉన్నాయా? ఏంటి మమ్మీ ఎవడు కొంచెం సేపు అయితే అర్థం తమ్ముడు ఇక వర్షం కూడా అన్ని ఫాల్స్ అయితే వర్షం వాన పడుతుంది ఉండండి ఎటుపోతాను 5 నిమిషాల్లో అల్లకొల్లం చేసిపోయింది అన్న వాన. ఎందుకంటే తమ్ముడు అలసిపోయింది కదా బాగా అని చెప్పేసి ఆయన రమ్మంటే ఇట్లా గిర్రా వచ్చి ఇట్లా పడిపోయింది. నేను పక్కా ఆంధ్ర, నువ్వు పక్కా తెలంగాణ. స్లాంగ్ కాడ నుంచి కొన్ని ఆ పద్ధతుల గురించి మాట్లాడమన్నా. చదువుకున్న అయితే ఒకటే భాష కొన్ని ఇంకా పద్ధతులు అంటావా అరే మటన్లో దాల్చేయింది నిజంగా. ఈ కాన్సెప్ట్ అయితే నేను చాలా కొత్తగా చూసిన. టేస్ట్ చేసినాక బా వచ్చినాక ఇంక అదే తింటా. ఎప్పుడు వచ్చినా మటన్ దాల్చా. ఇప్పుడు అంటే అంత మొత్తం అంత ఫ్యాన్సీ అయిపోయింది. ఏమంటారు కాజు పేస్ట్లు, టమాటా పేస్ట్లు, కలర్లు అడ్డమైన ఇంకోటి అదే టేస్టింగ్ సాల్ట్ ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ సాయంత్రం మళ్ళీ అంతా అయిపోయినా తాను చేసి మళ్ళీ కాలు తాగి నేను గుడాలు ఇంకా చికెన్ మంచిగా ఫ్రై చేసుకొని వరిపిండి రొట్టె వేసుకున్నామంటే కథమే. 45 రోజులు కష్టపడ్డాను తమ్ముడు. 45 రోజులు ఖాళీ ఫుడ్ ట్రయల్స్కే పెట్టినాము. మస్తు పైసలు ఖర్చు పెట్టినాము, మస్తు టైం వేస్ట్ చేసినాము. చేసుడు పడేసుడు అంత ఈజీ కాదు తమ్ముడు. అది సేమ్ లైక్ బిజినెస్ అంటే మనిషే. ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి ఏమో వీడు కొత్తగా వచ్చిండు మొత్తం ఇట్లా అనుకుంటానంటే వీడికి రావడానికి 17 సంవత్సరాలు. హైదరాబాద్ స్పెషల్ ఏమంటే ఆషాఢం పోను. సో ఆషాఢం వచ్చిందంటే కథం చక్క ఆడ బస్ ఎక్కాలి దిగాలి. బతుకమ్మలు 2 ఉంటాయి, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ. పెడతారు డీజే పెడతారు, ఏగురు బతుకమ్మ అస్సలు అట్లా ఉండదు. నవీన్ ముంగట పెట్టి చేద్దామని ధైర్యం చేసి ముంగడికి వచ్చిండ్రు. మస్తు డిస్కరేజ్ చేసిండు వాళ్ళని. మస్తు కష్టం ఉంటుంది. ఈ రోజు దాకా వచ్చినాము అంటే 16 సంవత్సరాల జర్నీ వాటినే అవుతుంది. ఎంత తిన్నా మళ్ళీ పక్క తెలంగాణ ఒక ఫీల్ వస్తుంది చూసిందా మీకు? ఆ జాలు నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే తినేటోళ్ళకి మంచి ఫుడ్ పోవాలి.